దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరముగా మార్చేసెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నన్నెవరూ ప్రేమించటం లేదు, నన్నెవరూ నాకు ప్రేమ చూపించటం లేదు అని నువ్వు అనుకుంటున్నావా? నా ఇంట్లో గడవటం లేదు, ఈ శాపం, ఈ బలహీనత ఒక శాపములాగా నన్ను వెంటాడుతుందని అనుకుంటున్నావా? అయితే ఈరోజు దేవుడు నీతో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకున్న శాపాన్ని ఆయన త్వరలోనే ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నారు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నారు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్నెంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. నువ్వు ఒక్కసారి ఆయన వైపు చూడు. నీ చేతులు ఆయన తట్టు ఎత్తి, ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా, ప్రతిదీ నాకు శాపంగా మారుతుంది, నేను ఎందులో అడుగు పెట్టినా జయం పొందుకోలేకపోతున్నాను అని నువ్వు దేవుని సహాయం కోరితే, నీకేదైతే నువ్వు శాపం అనుకుంటున్నావో ఆ శాపాన్ని ఆయన నీకు ఆశీర్వాదకరంగా మార్చి నీ చేతులను బలపరిచి నిత్యముగా నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవించి నిన్ను అనేకులకి ఇచ్చేవారిగా పెట్టేవారిగా ఆయన ఆశీర్వదించి బలపరిచి దీవిస్తారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే నీ వాక్యాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా ఆయన నిన్ను మార్చబోతా ఉన్నారు. ఆమేన్.